ఫస్ట్ నన్ను కెమెరా ముందు పెట్టిన మనిషి ఎవరంటే షాక్ మాస్టర్. ఇది సారా సారమ్మ సారా నా ప్రాణమై దీవమ్మ సారా. నేను నాట్ ఓన్లీ తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో కూడా తిరిగాను, ఇతర రాష్ట్రాల్లో దేశాల్లో కూడా తిరిగాను. కానీ ఫ్రెండ్స్, ఇంత యూనిట్గా ఒక డ్యాన్సర్స్, కొరియోగ్రాఫర్స్, డ్యాన్స్ మాస్టర్స్, అలాగే డైరెక్టర్స్, కెమెరామెన్, వీళ్ళందరూ యూనిట్గా ఫస్ట్ టైం నేను కరీంనగర్లో చూస్తున్నాను. మీ యూనిట్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. ఫస్ట్ పాట ఆయనతో చేశా, మొన్న చివరి పాట కూడా ఆయన చేయించాడు. ఏది మందు మానేయాలని ఉన్నది మావ, మానేస్తే రంగిలో పుల్లేస్తే మావ. మొన్న చివరి పాట అంటన్నా ఏది అన్నా, నేను మొన్నటి చివరి పాట ఇంకా ఉన్నాయి కావచ్చు, కానీ ఇప్పుడు మొన్నటి చివరి పాట అంటన్నా. అంటే నేను ఎట్లా చెప్తున్నా, ఫస్ట్ కెమెరా ముందు తీసుకుపోయింది మాస్టరే, మొన్న చివరి పాట కూడా చేయించింది కూడా మాస్టరే. ఇక చేస్తా అంటున్నా. నేను మాస్టర్ చేయించిన తర్వాత నేను చిరంజీవితో చేసిన, రవితోతో చేసిన, కొన్ని దాదాపు 40-50 సినిమాలు చేసిన, ఈటీవీలో జబర్దస్త్లో 450 ఎపిసోడ్లు చేసిన, ఇంటర్నేషనల్ షోలు ఇంటర్నేషనల్ షోలు దాదాపు ఒక 16 కంట్రీస్లో చేసిన, అన్ని టీవీలలో చేసిన. ఇక మెగాస్టార్ ఇచ్చిన డాన్సర్ కూడా ఉండడు, అవునే కాదు, ఆయనతో కూడా చేసిన అని సింబాలిక్గా చెప్పడం కోసం అంటున్నా. చివరి పాట అంటే మొన్న చివరి పాట కూడా మాస్టర్ చేయించుడు, ఆ చివరి పాట తర్వాత మిమ్మల్ని కలిసిన అంటున్నది. ఎనీవే, మీ సమస్యలు కావచ్చు, మీ మిస్అండర్స్టాండింగ్లో ఉన్న వ్యక్తులు కావచ్చు, అందరూ కలిసి ఒక యూనిట్గా ఈ సమస్యల పరిష్కారం కోసం ఒక యూనిట్గా కలుసుకొని ఒక చక్కటి వేదికకు, నాకు నిన్ననే తెలిసింది అంటే మన తమ్ముడు కొరియోగ్రాఫర్ అనిల్ చాలా అద్భుతమైన పాటలు చేసి, మీకు దాదాపు ఒక 500 పాటలు. అంటే అనిల్ కూడా శాంతి మాస్టర్ వాళ్ళ శిష్యుడు, చాలా పెద్ద పాటలు చేశాడు. నిన్న అనిల్ నాకు చెప్పాడు, అన్న మాస్టర్ వాళ్ళు ఇట్లా కార్యక్రమం చేస్తున్నారు, ఒక యూనిట్గా డాన్సర్స్, కొరియోగ్రాఫర్స్, డైరెక్టర్స్ అందరూ చేస్తూ ఉన్నారంటే వెంటనే స్పందించి నేను బండ వెంకన్న ఇద్దరం కలిసి వస్తామని చెప్పాను. వెంకన్న కూడా కొన్ని వేల క్యాసెట్లలో పాటలు పాడాడు, ఒక 4-5 సినిమాలలో పాడాడు. అందరూ మోడీగా ఉన్నారు, జస్ట్ నవ్వించాలంటే. నేను జబర్దస్త్లో అందరూ